Subscribe to Color Frames. ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్పై సంచలన ఆరోపణలు చేశాడు. ఓ పోడ్కాస్ట్లో లలిత్ మోదీ మాట్లాడుతూ సీఎస్కే యజమాని ఎన్ శ్రీనివాసన్పై ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు. శ్రీనివాసన్ అంపైర్లను ఫిక్సింగ్ చేసేవాడని లలిత్ మోదీ చెప్పారు. సీఎస్కే మ్యాచ్లలో అంపైర్లను మార్చాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు వేలంలోనూ రిగ్గింగ్కి పాల్పడ్డాడని చెప్పాడు. లలిత్ మోదీ చేసిన ఈ కామెంట్స్ ఐపీఎల్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. మెగా వేలం ముగిసిన రెండో రోజే ఈ ఫిక్సింగ్ ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో జట్టు యజమాని శ్రీనివాసన్ ప్రమేయం కారణంగా 2013లో సీఎస్కే 2 ఏళ్ల పాటు నిషేధానికి గురైంది. 2 ఏళ్ల తర్వాత 2018లో మళ్లీ ఐపీఎల్లోకి పునరాగమనం చేసింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. 10 సార్లు ఫైనల్లోకి ప్రవేశించగా 12 సార్లు ప్లే ఆఫ్కు వెళ్ళింది. 2010, 2011, 2018, 2021 మరియు 2023 సంవత్సరాల్లో చెన్నై ఛాంపియన్గా నిలిచింది. ఇక చెన్నై యాజమాన్యంపై సంచలన ఆరోపణలు చేసిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ 2010లో మనీ లాండరింగ్ ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను లండన్లో నివసిస్తున్నాడు. 2010లో ఐపీఎల్లో మోసం చేశాడనే ఆరోపణలపై సస్పెన్షన్కు గురయ్యాడు. బీసీసీఐ నుంచి కూడా సస్పెన్షన్కు గురయ్యాడు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ విన్నర్లను తమ జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం చెన్నైలో రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీష్ పతిరానా, శివం దూబే, ఎంఎస్ ధోని, నూర్ అహ్మద్, ఆర్ అశ్విన్, డెవాన్ కాన్వే, ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, అన్షుల్ కాంబోజ్, రాహుల్ త్రిపాఠి, సామ్ కుర్రాన్, గుర్జాపనీత్ సింగ్, నాదన్ ఎల్లిస్, దీపక్ హుయోడా, విజయ్ శంకర్, వంశ్ బేడి, ఆంధ్ర సిద్ధార్థ్, శ్రేయాస్ గోపాల్, రామకృష్ణ ఘోష్, కమలేష్ నాగర్కోటి, ముఖేష్ చౌదరి, షేక్ రషీద్ ఉన్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.